వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం అటుకుల మిక్చర్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? అటుకుల మిక్చరా అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మన తెలంగాణ సైడ్ ఇవి మస్తు స్పెషల్ అన్నట్టు. అయితే ఎప్పుడైనా మనకి ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు మంచిగా 1 కేజీ అటుకులు కిరాణా షాప్లోకి పోయి తెచ్చుకొని మంచిగా ఇట్లా మర్ర పోసుకుంటే సూపర్ ఉంటాయి టేస్ట్. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి. మంచిగా ఒక పెద్ద గంజు ఇట్లా తీసుకోవాలన్న, పెద్ద కడాయి లెక్క ఇట్లాంటిది ఒక పెద్ద బౌల్ తీసుకొని అటుకులు మొత్తం అందులో ఫస్ట్ కొంచెం జల్లడ పట్టుకోవాలన్నట్టు. ఎందుకంటే చిన్న చిన్న అటుకులు అన్నీ ఉంటాయి కదా, అవి అడుక్కు వచ్చేసరికి మొత్తం మాడిపోతాయి అన్నట్టు. అందుకనే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుర్కొని తీసేసుకోవాలి. తర్వాత ఈ అటుకుల్ని మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా ఇట్లా లో ఫ్లేమ్ ఇట్లా పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నట్టు. క్రిస్పీగా కావాలి, అవి కింద అడుగంటకుండా మాత్రమే వీటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. క్రిస్పీ అవ్వాలి, మాడకూడదు. ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనం ఇట్లా ముట్టుకొని ఇట్లా అన్నప్పుడు మొత్తం క్రిస్పీగా ఉండాలన్నమాట. ఇట్లా ఉన్నప్పుడే మనకు అటుకులు అనేవి చాలా క్రిస్పీగా మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలన్నట్టు. ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది, సో చూసుకుంటూ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎంత చూపిస్తున్నానో అంత ఆయిల్ అనేది మీరు తీసుకోవాలి. ఒక 4 to 5 అట్లా సరిపోతుంది అన్నమాట. ఆయిల్ అయితే తీసేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ అనేది కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి అన్నమాట. తర్వాత మంచిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే పోపులోకి కదా. ఇక్కడ నేను మంచిగా పుట్నాలు అనేది వేస్తున్నా. పుట్నాలు మంచిగా షాప్లో తీసుకొచ్చుకున్న పుట్నాలు అన్నమాట, పొట్టు ఉండకూడదు వాటికి. సో ఇట్లా మంచిగా వేసేసుకొని పల్లీలు వేస్తున్నా. నెక్స్ట్ పల్లీలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి అటుకులు అనేది, మస్తు క్రిస్పీగా ఉంటాయి. ఇవి కూడా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు టేస్ట్ అనేది మస్తు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎప్పుడు ఇట్లా మంచిగా గరిటెతో ఇట్లా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతాయి లేకపోతే మాడిపోతాయి. సో చూస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే చిన్నగా కట్ చేసుకోవాలి అటుకులలోకి, ఎందుకంటే మనం అవి తినేయచ్చు అనమాట. మంచిగా ఫ్రై అయిపోతాయి కదా, బాగుంటుంది టేస్ట్. ఇవి పచ్చిగా ఉండకూడదు, ఎప్పుడైనా సరే పచ్చిగా ఉండకూడదు పచ్చిమిర్చి అనేది. వాటిని మంచిగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేయాలి. మంచిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ఒకటి సరిపోతుంది, సో ఒకటి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. ఆ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కలపకపోతే కింద అడుగంటిపోతుంది. సో మొత్తం మాడిపోతుంది కాబట్టి ఇట్లనే మంచిగా మిక్స్ చేస్తూ కలుపుకుంటూనే ఉండాలి. సో ఫైనల్గా మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం మగ్గింది కదా, ఇట్లా ఫ్రై అయిపోయింది కదా, చూస్తున్నారు కదా వీడియోలో. సో మనం ఉప్పు వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అన్నట్టు. అందుకనే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మొత్తం ఓవరాల్గా మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఉప్పు అనేది మనం చూసుకుంటూ వేసుకోవాలి, మళ్ళీ వేసుకోవడానికి ఉండదు అన్నమాట. సో ఇప్పుడే చూస్తూ వేసేసుకోవాలన్నట్టు. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను అనమాట. టేబుల్ స్పూన్స్తో 1.5 అట్లా వేసినాను అనమాట అది. సో ఇక్కడ మంచిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎండిపోయిన కరివేపాకు వేస్తున్నాను. పచ్చిది వేస్తే మొత్తం చిటపట్లాడుతుంది, అక్కడ వాటర్ అనేది వస్తుంది కదా. సో వేసేసుకోవచ్చు, బట్ అవి ఫుల్గా ఫ్రై అవ్వాలన్నమాట. అక్కడ మనకు కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి క్రిస్పీగా. చూస్తున్నారు కదా, పల్లీలు మంచిగా ఇట్లా పగిలినాయి అంటే ఫ్రై అయిపోయినాయి అన్నమాట. అన్నీ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినట్టే, మొత్తం ఫుల్గా ఫ్రై అయిపోయింది. తర్వాత మంచిగా పసుపు అనేది వేసుకోవాలి. పసుపు అనేది ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. సో మంచిగా పసుపు అనేది వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మొత్తం ఎక్కువ కలుపుతూనే ఉండాలన్నమాట, ఎందుకంటే అట్లా కలిపినప్పుడే మనకు మంచిగా ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి. సో అట్లా కలుపుతూనే చేసుకోవాలి. మంచిగా ఇక్కడ మనకి ఫుల్గా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అని అనుకున్న తర్వాత మనం ఇందాక మొత్తం కలుపుకున్నాం కదా అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ అటుకుల్లోకి మొత్తం వేసేసుకోవాలన్నమాట. పోపు మొత్తం వేసేసి మొత్తం ఓవరాల్గా మిక్స్ చేసేసుకోవాలి. అక్కడ గరిటెతో కాకుండా చేత్తో కూడా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. పోహా మిక్చర్ అని కూడా అంటారు దీన్ని. మస్తు ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లాస్ట్లో కొంచెం బూందీ లేదా మిక్చర్ యాడ్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్.